క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి, దీని అవసరం గురించి మీకు అందరికి బాగా తెలుసు. ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్ నగర్కు, నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మనందరం కలిసికట్టుగా ఈ ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో, ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని, నిపుణులను పిలుచుకొని, వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎలాంటి అనుమతులు కావాలన్నా, దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన, తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు. నేను చెప్పేదానికంటే వాళ్ళు అందుకే మీకు చెప్పిండ్రు. ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి 11 మీటర్స్ డయా టన్నెల్ 9.8 కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం. సర్వే రిపోర్ట్స్ వచ్చి మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్. మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే ఈ కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. ప్రతాప్, ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా, నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే, ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పనే కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇలా వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలని నువ్వు అనుమతులు ఇచ్చినావు, బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు. నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుగుకుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి